మాకు విభేదం లేదు, మీకు మాకు గొడవ లేదు, మీరు మేము ఒకటే. మన మధ్యన అనుబంధం ఉంది. మన మధ్యన అనుబంధం ఎట్లా ఉందంటే వేల సంవత్సరాలకు అనుబంధం ఉన్నది, ఇప్పుడు కాదు. 3000 సంవత్సరాలకు అనుబంధం ఉన్నది. మీరు నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఏ కులం వాళ్ళైనా, వాళ్ళు కాపులైనా, కమ్మలైనా, రెడ్లైనా, వెలమలైనా, బ్రాహ్మణులైనా, కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజ్, ఎవరైనా సరే, బోయ, మీ అందరికీ మీకు ఈ దేశంలో ఇప్పుడు రబ్బర్ చెప్పులు రాకముందు చెప్పులు కుట్టించిన వాళ్ళు ఎవరు? మాదిగలే చెప్పులు కుట్టించారు. మీ కాళ్ళకి దొడుక్కోవడానికి చెప్పులు కుట్టించింది మేము. గౌన్లన్న చెట్టెక్కి కళ్ళు గీయాలంటే ఆయన లొట్టి కట్టడానికి లేదా ఆయనకు మోకులకు తీసుకోవడానికి, కాళ్ళకి కట్టుకోవడానికి అందులో తోలు ఉంటుంది. ఆ తోలును రెండింటికి మధ్యన తగిలించే తోలును తయారు చేసి ఇచ్చింది మేము. గౌన్లలో కళ్ళును ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకొస్తారు. ఆ కళ్ళును ఇప్పుడంటే ప్లాస్టిక్ డబ్బాలు వచ్చాయి. ఇవేమి రాకముందు కళ్ళును తీసుకురావాలంటే ఎట్లా తీసుకొచ్చేవారు? తోలు తిత్తి ఉండేది, ఆ తిత్తులను తయారు చేసి ఇచ్చింది మేము. కమ్మరోళ్ళు ఇనుము తయారు చేస్తారు, అంటే నాగలికి కర్రు చేస్తారు, పలుగు చేస్తారు, పార చేస్తారు, గడ్డపార చేస్తారు. ఈ కమ్మరోళ్ళు గడ్డపార ఇవన్నీ చేయాలంటే ఇనుమును కరిగియాలి. ఇనుమును కరిగియాలంటే కరిగించడానికి తిత్తి ఉంటుంది. ఆ తిత్తిని తయారు చేసి ఇచ్చింది మేము. నీళ్లు, కాలువలో నీళ్లు, వాగులో నీళ్లు పొలానికి పారించాలంటే మోట బావులు ఉండేవి. ఆ మోట బావికి తిత్తిని తయారు చేసి లేదా గూడకి తయారు చేసి, ఎద్దుల గంటలు కట్టడానికి, మూగలు కట్టడానికి తయారు చేసి, చర్ణకోళ్ళ తయారు చేసి, ఇన్ని వస్తువులు తయారు చేసిన వాళ్ళు మాదిగలు. మీరు మాకేమిచ్చారు? సాలల్లో బట్ట చేసి ఇచ్చారు, గౌన్లలో కళ్ళిచ్చారు, కుమ్మరోళ్ళు కుండ ఇచ్చారు, బోయల్లో ఇంకేమైనా మీరు వేటాడి తీసుకొస్తే ఆ వస్తువులని, జంతువులకు సంబంధించిన మాంసం ఉంటే అది ఇచ్చారు. మీరు మాకు కావలసినవి ఇచ్చారు, మేము మీకు కావలసినవి ఇచ్చాం. మీకు మాకు మధ్యన గొల్లోళ్ళు గొంగడి తయారు చేసి చలిలో వణుకుతూ ఉంటే, వానలో తడుస్తూ ఉంటే మాకు గొంగడి ఇచ్చారు. మీకు మాకు పేగు సంబంధం ఉన్నది, మీకు మాకు మధ్యన ఉత్పత్తి సంబంధం ఉన్నది. మీరు వేరు, మేము వేరు కాదు. మీరు మేము ఒకటే. మీరు మేము ఒకటని మనం ఇప్పుడు నేను చెప్పడం కాదు, మన ఇద్దరం ఒకటి అనే విషయాన్ని 200 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే అనే వ్యక్తి చెప్పాడు. పెద్ద మనిషి 200 సంవత్సరాల కిందట. ఆయన ఏ కులంలో పుట్టాడో తెలుసా? ముదిరాజు కులంలో పుట్టాడు. ముదిరాజు కులం అంటే మన దగ్గర తెలుగొల్లు అంటాం. తెలుగొల్లు ముదిరాజు. పూలే కులం మాలి కులం అంటారు దాన్ని మహారాష్ట్రలో. మాలి కులంలో పుట్టాడు. మాలి కులం అంటే పూలమ్ముకునే కులం. పూలు అమ్ముకోవడం, చింతపండు అమ్ముకోవడం, మామిడికాయలు అమ్ముకోవడం, ఈ వ్యాపారాలన్నీ ఎవరు చేస్తారు అంటే ముదిరాజులు చేస్తారు. ఆ ముదిరాజుల కులంలో పుట్టాడు 200 సంవత్సరాల కిందట. ఆయన పుట్టిన తర్వాత ఈ దేశంలో మనుషులు ఎట్లా ఉండేవాళ్ళు? మహారాష్ట్రలో చాలా మంది ఎస్సీలే కాదు, ఎస్సీలైనా బీసీలైనా మనుషుల్ని ఎట్లా చూసేవాళ్ళు? అక్కడ ఉన్న బ్రాహ్మణులు అంటే ఎవరైనా ఒక నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఆ నడుచుకుంటూ ఒక మనిషి వస్తే, బయలుదేరితే వాడి మెడలో ఒక గంట ఉండాలి, వాడి వెనక ఒక చీపురు ఉండాలి, వాడి మూతికి ఒక ముంత ఉండాలి. ఊళ్ళోకి నడిచొస్తే ఎందుకు ఉండాలి? నడుచుకుంటూ పోతే ఆ భూమి మీద, మట్టి మీద జాడబడుతుంది, పాదాల జాడలు పడతాయి. ఆ జాడలు పడితే ఆ జాడల మీద వేరే వాళ్ళు నడుస్తే అంటొస్తుందని వెనుక చీపురు కట్టారు. చీపురు ఊడ్చుకుంటూ పోవాలి. ఉమ్మిలు వస్తే కింద ఉమ్మిస్తారని మూతికి ముంత కట్టారు. ఆ ముంతలోనే ఉమ్మియాలి. మెడలో గంట ఎందుకు కట్టారంటే ఫలానా వాడు వస్తున్నాడు, అంటరాని వాడు, మాదిగవాడు, మాలవాడు, కుమ్మరివాడు, కమ్మరివాడు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళు నడుస్తూ ఉన్నారు కనుక మనం ఎవరం బయటికి రావద్దని బ్రాహ్మణులు, రకరకాల కులాల వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు మనల్ని చూసినా మన గాలి తగులుతుందని మనల్ని చూసేవాళ్ళు కాదు, మన వైపు వచ్చేవాళ్ళు కాదు. ఇట్లాంటి రాష్ట్రంలో పుట్టాడు ఆయన. ఆ రోజుల్లో ఇంత దుర్మార్గం నడుస్తూ ఉంటే ఆయన పుట్టిన తర్వాత ఒక రోజు ఒక పెళ్లికి వెళ్ళాడు. వాళ్ళ దోస్తు పెళ్లికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు పెళ్లికి వెళ్ళిన తర్వాత పెళ్ళంతా అయిపోయింది, ఊరేగింపు చేస్తూ ఉన్నారు, అందరు నడుస్తూ ఉంటే పూలే కూడా నడుస్తూ ఉన్నాడు. చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల వయసు ఉంటుంది అంతే. నడుస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు, ఒరే నీవు గోవిందరావు కొడుకువు కదా, వాళ్ళ నాన్న పేరు గోవిందరావు, నీవు గోవిందరావు కొడుకువు కదా, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీవు మాలి కులం వాడివి కదా, ఇది బ్రాహ్మణుల పెళ్లి, బ్రాహ్మణుల పెళ్లిలో నువ్వు నడుస్తూ ఉన్నావని చెప్పేసి నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ పిల్లవాడిని వెళ్ళగొట్టారు. ఏడ్చుకుంటా ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చి వాళ్ళ నాయనని అడిగాడు, నన్ను ఎందుకు వెళ్ళగొట్టారు నాన్న వాళ్ళ పెళ్లి నుంచి అంటే, ఒరే బిడ్డ,
మనం తక్కువ వాళ్ళం రా, వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కువ, వాళ్ళు పెద్దవాళ్ళు మనకన్నా, మనం తక్కువ వాళ్ళం గనక వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళొద్దు, వాళ్ళతో పాటు నడవకూడదు, మన గాలి సోకితే వాళ్ళు మైలపడతారు అని చెప్పాడట. చెప్పి ఇంకా నయం బిడ్డ, మనం మాలి కులస్తులం గనక నిన్ను తిట్టి ఎల్లగొట్టారు, ఒకవేళ అక్కడికి మాలమాదిగోళ్ళు పోతే చంపేసేవాళ్ళు బిడ్డ అని చెప్పాడట. అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు ఆయన. ఎందుకు ఈ మనుషుల మధ్య వ్యత్యాసం ఉన్నది? మనుషులందరూ సమానమే కదా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకున్నారని ఆలోచిస్తూ ఆయన చదువుకోవడం మొదలు పెట్టాడు. చదువుకున్నప్పుడు ఒక మాట రాశాడు ఆయన. ఏ మనిషి అయినా సరే చదువుకుంటే ఏమొస్తుంది? వినయం వస్తుంది, వివేకం వస్తుంది, తెలివి వస్తుంది. ఈ చదువు తెలివినిస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, దాంతోపాటు చైతన్యాన్ని ఇస్తుంది, పోరాటాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, సంపదను ఇస్తుంది. అందుకే అందరూ చదువుకోవాలని చెప్పాడు. ఆయన చదువుకున్నాడు, అందరిని చదువుకోమని చెప్పాడు. ఇక్కడ ఇంతమంది తల్లులు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడో 190 సంవత్సరాల కిందట తన భార్యకు చదువు చెప్పాడు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకునే అవకాశం లేదు, ఇవ్వాలైనా కొద్దిమంది చదువుకోగలుగుతున్నారు. స్త్రీలను చదువుకోవద్దని చెప్పారు ఆనాటి బ్రాహ్మణుడు. కానీ పూలే తన భార్య, 10 సంవత్సరాల భార్య, ఆయనకు 13 ఏళ్ళు, ఆయన భార్య సావిత్రిబాయి, ఆమెకు 10 ఏళ్ళు. 10 ఏళ్ల భార్యకి ఇంట్లో కూర్చోబెట్టి చదువు చెప్పాడు, చదువు నేర్పాడు. చదువు నేర్పి ఆడవాళ్ళందరికీ చదువు చెప్పమని పంపించాడు, ఒక టీచర్గా చేశాడు ఆమె. ఇట్లా ఆలోచిస్తూ ఈ దేశంలో కులం పోవాలని, మనుషులందరూ సమానంగా ఉండాలని, అందరూ చదువుకోవాలని, ఆడవాళ్ళు మొట్టమొదలు చదువుకోవాలని కోరుకొని ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన చనిపోయిన తర్వాత 1 సంవత్సరానికి అంబేద్కర్ పుట్టాడు. 1890లో ఆయన చనిపోతే 1891లో అంబేద్కర్ పుట్టాడు. అంబేద్కర్ పుట్టిన తర్వాత ఆయన పెరిగి పెద్దగా అయిన తర్వాత ఒక మాట చెప్పాడు. నాకు భారతదేశంలో ఆధునిక కాలంలో నా గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఆధునిక కాలంలో నా గురువు అని చెప్పాడు అంబేద్కర్. ఆనాడు అంబేద్కర్కి పూలే గురువు. ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా మన మధ్యన అవినాభావ సంబంధం ఉన్నది కనుక మీరందరూ మనమందరం ఒకటి అనే భావంతో ఉండండి. అంబేద్కర్ పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు పూలే రాసినటువంటి పుస్తకాన్ని చదివాడు. ఒక పుస్తకం రాశాడు పూలే, గులాంగిరి అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో బ్రాహ్మణులు రకరకాలుగా రాక్షసులని, మనుషులని, చండాలులని, బ్రాహ్మణులని రకరకాలుగా రాశారు. రాస్తే పూలే చెప్పాడు, మీరు ఎందుకు ఇట్లా మనుషుల్ని వేరు చేశారు? వాళ్ళేం చెప్పారు బ్రాహ్మణులు, మనిషి ఎట్లా పుడతాడంటే తల నుంచి ఒకడు పుడతాడట, చేతుల నుంచి ఒకడు పుడతాడట, తొడల నుంచి ఒకడు పుడతాడట, పాదాల నుంచి ఒకడు పుడతాడట. ఈ మాట మనువాదంలో రాసి ఉంది, వేదంలో రాసి ఉంది. బ్రహ్మ అనేటటువంటి మనిషికి బ్రహ్మ అనేవాడు ఉంటే దేవుడు బ్రహ్మ, బ్రహ్మ విష్ణు శివుడు 3 పేర్లు చెప్తారు కదా. ఈ బ్రహ్మ తల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులట, చేతి నుంచి పుట్టిన వాళ్ళు రాజులట, తొడల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులట, పాదాల నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులట. ఈ పాదాల నుంచి ఎవరెవరు పుట్టారు? మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, యాదవ, ముదిరాజ్, ఈ అన్ని కులాలు కాళ్ళ నుంచి పుట్టాయి. రెడ్డి, వెలమ, కాపు, కమ్మ వీళ్ళు కూడా కాళ్ళ నుంచి పుట్టారు. ఈ కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళందరికీ సేవ చేయాలని చెప్పారు. చెబితే పూలే ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే తల్లి గర్భంలో నుంచి పుడతారు కానీ తల నుంచి, చేతుల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి మనిషి ఎట్లా పుడతాడనే ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఈ దేశంలో మొట్టమొదటిసారి వేసిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అదే ప్రశ్నని అంబేద్కర్ తర్వాతి కాలంలో వేశాడు. అంటే అంబేద్కర్ ఆలోచన విధానానికి పునాది వేసిన వాడు, అంబేద్కర్ ఆలోచనకి, చదువుకు, చైతన్యానికి విత్తనం వేసిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. నిజంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ పుట్టిన తర్వాత జీవించి ఉంటే అది ఎంత అద్భుతంగా ఉండదో మనం చెప్పలేం. ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత కూడా ఆయన గొప్ప గురువుగా ఆయన స్వీకరించాడు. అందుకే ఆ రోజుల్లో శూద్రుల కోసం, దళితుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచించి ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. చదువు చెప్తున్నందుకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. మీ ఊళ్ళో ఎంత ఐకమత్యంగా ఉంటారో తెలియదు, తెలుసుకోవాలి. ఊళ్ళో ఉంటే తెలుస్తుంది. పెళ్లిలు అందరూ కలిసి చేసుకుంటారా? ఒకరి పెళ్లిలోకి ఒకరికి వెళ్తారా? ఇంట్లోకి వెళ్తారా? ఒకే దగ్గర కలిసి కూర్చొని తింటారా? మీ ఊళ్ళో జాతర జరుగుతుంది, జాతరలో అందరూ కలిసిమెలిసి ఉంటారా? తెలియదు. చర్చి ఉంది, చర్చిలోకి అందరూ వస్తారా? గుడిలోకి అందరు పోతారా? హనుమాన్ గుడి ఉంది,
హనుమాన్ గుడిలోకి ఇక్కడ రుగుసున్న మాదిగొళ్ళు ఎంతమంది పోతారో తెలియదు నాకు. భారతదేశంలో చాలా గుడుల్లోకి చాలా చోట్ల మాదిగలు వెళ్ళడానికి అవకాశం లేదు. బహుశా మీ ఊళ్ళో కూడా ఉండకపోవచ్చు. నేను ఇక్కడ ఉన్న బీసీలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, అన్నలారా, మీరు మా అన్నలు, మీరు మాతో పాటు ఉండేవాళ్ళు, మీరు ఆలోచించండి. దళితులని మీతో పాటు సమానంగా చూడండి, మీతో పాటు ప్రేమించండి, మీతో పాటు కలిసిమెలిసి ఉండేటట్లు చూడండి. మీరు కలిసిమెలిసి ఉంటే ఈ ఊరిలో ఏమైనా చేయవచ్చు. ఈ ఊరే కాదు, ఈ మొత్తం జిల్లాలో, గద్వాల జిల్లాలో ఏమైనా చేయవచ్చు. ఇంకా ఎన్ని రోజులు బానిసలుగా ఉంటాం? అందుకే ఐకమత్యము రావాలని పూలే ఆలోచించాడు, ఐకమత్యం రావాలని అంబేద్కర్ ఆలోచించాడు. పూలే తర్వాత పోరాటాన్ని అంబేద్కర్ కొనసాగించాడు. రేపు మిమ్మల్ని అడుగుతారు మీ పిల్లలు, ఈ విగ్రహం ఎవరిది, ఈ పెద్ద విగ్రహం ఎవరిదని అడుగుతారు. అది పూలే. ఈ పక్కన పుస్తకం పట్టుకునే విగ్రహం ఎవరిది? అంబేద్కర్. వీళ్ళు ఏం చేశారని అడుగుతారు. నాయనా వీళ్ళు ఏం చేశారు, అమ్మా వీళ్ళు ఏం చేశారు అని అడిగినప్పుడు మీరు చెప్పాలి మీ పిల్లలకి మీ ఊరి నుంచే పాఠం బోధించడం మొదలు పెట్టాలి. అంబేద్కర్ ఈ దేశంలో అంటరాని కులంలో పుట్టాడు, మనలాగానే పుట్టాడు, మానవాదిగా కులంలో పుట్టాడు. ఆయన చదువుకోవడానికి అవకాశం లేదు. నీళ్లు తాగుదామంటే నీళ్లు తాగనివ్వలేదు, నల్లా దగ్గర నీళ్లు తాగనివ్వలేదు. చదువుకుందామంటే బడిలోకి రానివ్వలేదు, ఆడుకుందామంటే గ్రౌండ్లోకి పోనివ్వలేదు. ఆయన ఎవరు చేయబట్టి పట్టుకునే వాళ్ళు కాదు, సేకండ్ ఇచ్చేవాళ్ళు కాదు. దూరం 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 అని ఎలగొట్టారు. ఎంత వెళ్ళగొట్టినా అంబేద్కర్ కష్టపడి చదువుకున్నాడు, ఇష్టపడి చదువుకున్నాడు, ఈ దేశాన్ని మార్చాలని చదువుకున్నాడు. అట్లా చదువుకున్నాడు గనకనే గొప్పవాడయ్యాడు. అక్కడి నుంచి ఆయన 10వ తరగతి పాస్ అయి, ఇంటర్మీడియట్ పాస్ అయి, డిగ్రీ పాస్ అయి అమెరికా వెళ్ళాడు, అక్కడ చదువుకున్నాడు. తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, మన కోసం పోరాటం చేశాడు. మన కోసమైన పోరాటం చేయడానికి ప్రధాన కారణం, ఈ దేశంలో ఉన్న కింది కులాలన్నీ కూడా ఏ హక్కులు లేకుండా ఉన్నారు. ఈ హక్కులు రావాలంటే వీళ్ళ కోసం పోరాటం చేయాలని ఆయన మన కోసమే ఈ దేశానికి తిరిగి వచ్చాడు. అమెరికా వెళ్ళిన వాడు, ఇంగ్లాండ్ వెళ్ళిన వాడు ఒకవేళ అక్కడనే ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటే పెద్ద ఉద్యోగం చేయగలడు. కానీ ఉద్యోగం చేయకుండా తిరిగి తన దేశానికి వచ్చి ఈ ప్రజల కోసం పనిచేశాడు. చేసేటప్పుడు ఫస్ట్ ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒక ఆయన చెప్రాసి, అటెండర్ అంటాం కదా, అటెండర్ వచ్చి తెల్ల పేపర్లు అందరికి ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఆఫీసర్లకి అందరికి చేతికి ఇస్తున్నాడు. అంబేద్కర్కు మాత్రం చేతికి ఇవ్వటం లేదు. టేబుల్ మీద ఇట్లా పడేసిపోతున్నాడు. అప్పుడు అంబేద్కర్ అడిగి, ఎందుకయ్యా నా చేతికి ఇవ్వచ్చు కదా, ఎందుకు పడేస్తున్నావు అంటే, మిస్టర్ అంబేద్కర్, నీవిక్కడ ఎంత పెద్ద ఉద్యోగం అయినా కావచ్చు, కానీ నాకన్నా తక్కువ వాడివి కులంలో. నీవెంతైనా చదువుకోవచ్చు, కానీ నాకన్నా తక్కువ వాడివి. ఈ పేపర్ నీ చేతికి ఇస్తే నీవు అటువైపు పట్టుకుంటావు, నేను ఇటువైపు పట్టుకుంటా. ఈ పేపర్కు మైలు అంటుతుంది, మైలు అంటటం మూలంగా నేను మైలబడిపోతానన్నాడు ఒక అటెండర్. అంటే ఈ దేశంలో ఎంత చదువుకున్నా సరే కులం మనిషిని వెంటాడుతుంది. ఒక మాదిగా, ఒక మాల, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఒక యాదవ, ఒక బైన్లా, ఒక ముదిరాజు, ఒక బోయ, నీ కులం నీ చదువును పక్కన పెట్టి ఫలానా కులం వాడంటుంది. అందుకే ఇక్కడ ఈ ఫలానా కులం అనేది ఎందుకుందని అంబేద్కర్ ఆలోచించాడు. ఆలోచించి ఒక మాట అడిగాడు ఆ రోజుల్లో పెద్ద మనుషులు అందరినీ, మీరందరూ బ్రాహ్మణులు పెద్దవాళ్ళు, కత్తి తీసుకొని మిమ్మల్ని కోస్తే మీ శరీరంలో రక్తం వస్తుందా? మీ శరీరంలో రక్తం తెల్లగుంటుందా, నల్లగుంటుందా, ఎర్రగుంటుందా? అంటే ఈ దేశంలో ఎవరి చేతులు కోసినా, ఎవరి శరీరంలోనైనా రక్తం ఎర్రగానే ఉంటుంది గనక మనుషులందరూ సమానమే. మీరు సృష్టించిన ఈ కులం పోవాలని అంబేద్కర్ ఆలోచించాడు. ఆలోచించి పోరాటాన్ని మొదలుపెట్టాడు. నీళ్ల కోసం పోరాటాన్ని మొదలుపెట్టాడు. మీ ప్రాంతంలో భూమి కోసం పోరాటం, నీళ్ల కోసం పోరాటం, ఛాయ్ తాగడం కోసం 2 గ్లాసుల పద్ధతి ఈ ప్రాంతంలో ఇంకా చాలా చోట్ల ఉంటుంది. అటు గట్టు ప్రాంతం అయినా, ఐజా ప్రాంతం వచ్చినా ఛాయ్ తాగాలంటే మాదిగలకి వేరే గ్లాసులు ఉంటాయి, వేరే కులాలకి వేరే గ్లాసులు ఉంటాయి. ఎందుకు? మేము మనుషులం కాదా? మేము చదువుకోలేదా? మేము పని చేయటం లేదా? మేము పని చేస్తున్నాం కదా. ఒకవేళ అంటూ 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 అని మీరు అనుకుంటున్నారు కదా, అంటూ అంటే మా అక్కలు, మా చెల్లెళ్ళు మీ పొలాల్లోకి వచ్చి తుకం పోస్తారు, నారు బీక్తారు, నాటేస్తారు, కలుపు తీస్తారు, కోత కోస్తారు, కుప్ప కొడతారు, తూర్పారబడతారు. ఈ మొత్తంలో మా అక్క చెల్లెళ్ళ చెమట, నెత్తురు అందులో దాగి ఉన్నది. వాళ్ళ చెమట, నెత్తురు లేకుండా పంట లేదు, పంట వండలే. చివరికి మా అన్నలు, మా తండ్రులు, మా తమ్ముళ్ళు ఆ బస్తా నిండా నింపిన ధాన్యాన్ని తీసుకొచ్చి నీ గడిల్లో వేస్తాడు.
నీ గుమ్మిలో పోస్తారు. మరి మా చెమట ఉంది కదా, ఒకవేళ అంటూ అనుకుంటే మీరు మొక్కే 3 మూర్తులకి కూడా కూడు లేదు అని రాశాడు గుర్రం జాస్వని ఒక కవి. మీరు మొక్కే విష్ణువు, బ్రహ్మ, శివుడు వాళ్ళకి నైవేద్యం పెట్టాలంటే మా చేతులతో ముట్టుకున్న ఆ అన్నము నుంచి, ఆ మెతుకులు, ఆ ఒరి అక్కడి నుంచి వచ్చింది కనుక వాళ్ళకే మీరు అన్నం పెట్టలేరు అని చెప్పాడు. అందుకే ఈ దేశంలో అంటరాని వాళ్ళంటే మేము లేకుండా ఉత్పత్తి లేదు, మేము లేకుండా సంపద లేదు, మేము లేకుండా సమాజం లేదు. ఎవరైనా సరే అందరూ కలిసి సృష్టిస్తేనే సంపద అవుతుంది. ఆ సంపద కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. అయినా ఇప్పటికీ ఇంకా అంటరానితనం మనల్ని వెంటబడి తరుముతూ ఉన్నది. దీన్ని అంబేద్కర్ ఆలోచించాడు. మనుషులందరూ సమానంగా ఉండాలి కదా, అందరికి చదువు ఉండాలి, అందరూ గుడిలోకి వెళ్ళగలగాలి, అందరు దేవుని మొక్కాలి, అందరూ రాజ్యంలోకి రావాలి, అందరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, మనుషులందరూ చదువుకోవాలి. ఇట్లా సమానమైన ఆలోచన అంబేద్కర్ చేశాడు గనక ఆయన భారతదేశానికి స్వాతంత్రం వస్తున్నప్పుడు గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వీళ్ళందరూ ఆలోచించారట. ఆలోచించి రాజ్యాంగం రాసుకోవాలని బ్రిటిష్ వాళ్ళు చెప్తే ఈ రాజ్యాంగం ఎట్లా రాసుకోవాలని ఆలోచిస్తూ రాజ్యాంగం పరిషత్ ఏర్పడినప్పుడు అందులోకి సభ్యులు వచ్చారు. అందులో ఒకనొక సభ్యుడు అంబేద్కర్. ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగితే ఒక 300 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే భారతదేశ రాజ్యాంగం ఎట్లా ఉండాలని ఒక్కొక్కరు ఒక అభిప్రాయాలు చెప్పారు. అంబేద్కర్ కూడా లేచి ఒక అభిప్రాయం చెప్పాడు. భారతదేశం అనేది సమానత్వం కలిగిన దేశంగా ఉండాలి, ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఉండాలి, పార్లమెంట్ ఉన్న దేశంగా ఉండాలి, మనుషులందరికీ ఒకటే విలువ ఉండాలి. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ భాష మాట్లాడినా, వాళ్ళు స్త్రీలైనా వాళ్ళు పురుషులైనా ఒకే విలువ ఉండాలి. ఆ ఒకే విలువ రావాలంటే ఓటక్ అనేది ఉండాలని అంబేద్కర్ ఒక గంట సేపు సభలో మాట్లాడితే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ సప్పట్లు కొట్టి భారతదేశ రాజ్యాంగం అంబేద్కర్ మాత్రమే రాయగలడు తప్ప ఇంకెవరి దేశ రాజ్యాంగం రాయలేడని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగం రాసే బాధ్యత తీసుకున్నాడు. భారతదేశానికి రాజ్యాంగం రాశాడు అంబేద్కర్. ఈ దేశం అంబేద్కర్ తక్కువ చూసింది. ఈ దేశం అంబేద్కర్ నీళ్లు తాగనివ్వలేదు. ఈ దేశం అంబేద్కర్ కి అన్నం పెట్టలేదు. ఈ దేశం అంబేద్కర్ తో ఆడుకోలేదు. ఈ దేశం అంబేద్కర్ మనిషిగా చూడలేదు. కానీ అంబేద్కర్ ఈ దేశం నా దేశం అనుకున్నాడు. ఇది నన్ను కన్న దేశం అనుకున్నాడు, నా మాతృదేశం అనుకున్నాడు. ఈ మాతృదేశానికి రుణం తీసుకునే అవకాశం వచ్చింది, రాజ్యాంగం రాసే అవకాశం వచ్చిందని అంబేద్కర్ రాజ్యాంగం రాయడం కోసం చేపట్టాడు. 3 సంవత్సరాలు ఈ దేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసి ఈ దేశానికి ఇచ్చాడు. ఇవాళ మనం అందరం ఇట్లా ఉన్నామంటే, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, కుర్చీల మీద కూర్చున్నారు. ఇంతమంది దళితులు ఒకప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకుంటే ఓర్వలేదు. ఈ గద్వాల గడి, ఈ గద్వాల బంగ్లా, ఈ గట్టు మండలం, ఈ ఐజా మండలం, ఈ శాంతినగర్ మండలం, ఈ ప్రాంతాల్లో మేము తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్చుకున్నారా? మేము చెప్పులు వేసుకుంటే ఓర్చుకున్నారా? మమ్మల్ని మనుషులుగా చూశారా? ఇవాళ కాస్త చూడగలుగుతున్నారంటే, మీరు కుర్చీల మీద కూర్చున్నారంటే, నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ హక్కు మనకి ఎవరిచ్చారు? డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయటం మూలంగా మాత్రమే మనకి ఈ హక్కు వచ్చింది తప్ప ఇంకొక మార్గంలో రాలేదు. ఈ హక్కును మనకు కల్పించడానికి ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు. ఇంగ్లాండ్లో సమావేశం జరుగుతున్నప్పుడు ఇట్లే ఒక రోజు రాత్రిపూట సమావేశం జరుగుతుందట. ఆ సమావేశం అయిపోయిన తర్వాత అంబేద్కర్ రూమ్కి వచ్చి కూర్చున్నాడు. లైట్ వెలుగుతున్నది. పుస్తకం చదువుకుంటా నోట్స్ రాసుకుంటా కూర్చున్నాడు. నోట్స్ రాసుకుంటా కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కొద్దిమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేయాలనుకున్నారంట అంబేద్కర్ని. గాంధీని అంబేద్కర్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే గాంధీ దగ్గరికి వెళ్ళారు, ఇంటర్వ్యూ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటర్వ్యూ అయిపోయింది. కానీ అంబేద్కర్ దగ్గరికి వస్తే రాత్రి 1 గంట సమయంలో అంబేద్కర్ చదువుకుంటా కూర్చున్నారు. అప్పుడు ఆ రిపోర్టర్లు వచ్చి అంబేద్కర్ ప్రశ్న వేశారు. గాంధీ గారు, జిన్నా గారు, జిన్నా అంటే పాకిస్తాన్, గాంధీ అంటే ఇండియా. ఆనాడు ఇంకా పాకిస్తాన్ ఏర్పడలే. ముస్లింలకి ప్రతినిధిగా వెళ్ళాడు ఇంగ్లాండ్కు జిన్నా. గాంధీ వెళ్ళాడు, అంబేద్కర్ వెళ్ళాడు. గాంధీ అండ్ జిన్నా 10 గంటలకే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మీరేమిటండి రాత్రి 1 గంట అయినా చదువుకుంటున్నారని అంబేద్కర్ని అడిగితే అప్పుడు అంబేద్కర్ ఒక మాట చెప్పాడట. భారతదేశంలో నా జాతి ప్రజలు, నా ప్రజలు వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి చైతన్యం లేదు, వాళ్ళు మత్తులో ఉన్నారు, వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో, మత్తులో, నిద్రలో ఉన్న నా ప్రజలు మేల్కొల్పాలంటే నిద్రలేని రాత్రులేని ఎన్నిటిని అనుభవించాలని అంబేద్కర్ ఆనాడు చెప్పాడట. మన కోసం నిద్రలేని రాత్రుల్ని అనుభవించాడు అంబేద్కర్.
ఇవాళ మనం సంతోషంగా ఉన్నామంటే ఆయన చేసిన పోరాటం. అక్కడ చదువుకొని నోట్స్ రాసుకొని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి మన హక్కులు సాధించి ఇక్కడికి వచ్చి భారతదేశ రాజ్యాంగాన్ని రాసి అందులో హక్కులు పెట్టాడు. ఏమే హక్కులు పెట్టాడు? ఆడవాళ్ళు చదువుకోవద్దని మనువాదం చెప్పింది అంబేద్కర్. స్త్రీలు 50% ఈ దేశ జనాభా, వాళ్ళు చదువుకోవచ్చు. మనువాదంలో ఏ విషయాలు ఉన్నాయో, శూద్రులు చదువుకోవద్దు, చదువుకుంటే నాలుక కొయ్యండి, వింటే చెవులో సీసం పోయండి, చంపేయండి, తల నరకండి అని మనువాదం చెప్పింది. కానీ అంబేద్కర్ ఏం చెప్పాడు? ఎవరైనా చదువుకోవచ్చు, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా చదువుకోవచ్చు. ఈ రాజ్యాన్ని ఏలాలంటే మనువాదం ఏం చెప్పింది? వాళ్ళు క్షత్రియులు అయితే మాత్రమే రాజ్యాన్ని ఏలాలి, రాజులైతే మాత్రమే రాజ్యాన్ని ఏలాలని మనువాదం చెప్పింది. అంబేద్కర్ ఏం చెప్పాడు? ఎవడైనా రాజ్యాన్ని ఏలొచ్చు, మాలైనా, మాదిగైనా, కుమ్మరైనా, కమ్మరైనా, సబ్బండ కులాలు ఎవరైనా సరే ఈ రాజ్యాన్ని ఏలొచ్చు. వాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు అని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు. కనుక మీ యలంపూరు నియోజకవర్గంలో విజయుడు అనే ఒక మాదిగ కులానికి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యాడంటే, సంపత్ కుమార్ ఎమ్మెల్యే అయ్యాడంటే, అబ్రహాం ఎమ్మెల్యే అయ్యాడంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కనుక వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు తప్ప లేకపోతే ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం లేదు. మనువాదాన్ని తీసి పక్కన పెట్టాడు, మానవత్వవాదంతో కూడిన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చాడు అంబేద్కర్. అదే విధంగా స్త్రీలు చదువుకోవాలన్నాడు, దళితులు చదువుకోవాలన్నాడు, అందరికి సమాన అవకాశాలు అన్నాడు. స్వయంగా ఇందిరాగాంధీ ఒక మాట చెప్పింది. ఇందిరాగాంధీకి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయింది. ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక రోజు ఓ గుడికి వెళ్ళిందట యజ్ఞం చేయడానికి. వెళితే బ్రాహ్మణులందరూ ముందుకొచ్చి, అమ్మ నీకు భర్త లేడు గనక నీతో పాటు భర్త కూర్చుంటేనే యజ్ఞంలో ఉండాలి, కనుక నువ్వు యజ్ఞం చేయడానికి వీలు లేదు అన్నారట. అంటే ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి విలేకరులు అందరూ వస్తే వాళ్ళతో మాట్లాడింది. ఏం మాట్లాడిందో తెలుసా? భారతదేశంలో భర్త లేని నేను గుడిలో యజ్ఞం చేయలేకపోయాను, కానీ భారతదేశంలో భర్త లేని నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన అది సాధ్యమైందని ఇందిరాగాంధీ చెప్పింది. ఈ దేశంలో స్త్రీలు చదువుకోవద్దని మనువాదం చెప్తే ఈ దేశంలో స్త్రీలు దేశానికి ప్రధానమంత్రులు కావాలని రాజ్యాంగం చెప్పింది. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కొందరు అంటున్నారు, చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళు మనసులో అనుకుంటారు, కొందరు బయటకు చెప్తారు, కొందరు బయటకు చెప్పరు. అంబేద్కర్ అంటే మాల మాదేలకు సంబంధించినోడు అనుకుంటారు. అవునా? తప్పు, అది కాదు. మాదిగ రాజ్యాంగం రాయలే అంబేద్కర్, మాల రాజ్యాంగం రాయలే అంబేద్కర్. భారతదేశ రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది దాని మీద, పుస్తకం మీద. హక్కులు అంటే కేవలం మాదిగల హక్కులు, మాలల హక్కులు రాయలే. హక్కులు అంటే ఎవరికైనా హక్కులు, ఎవరైనా సరే ఆ హక్కులను ఉపయోగించుకోవచ్చు. అందుకే దేశానికి రాజ్యాంగం రాశాడు. భారతదేశానికి గాంధీ ఎట్లా దేశ నాయకుడు, నెహ్రూ ఎట్లా దేశ నాయకుడు, సర్దార్ పటేల్ ఎట్లా దేశ నాయకుడు, బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు ఎట్లా దేశ నాయకుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ మొత్తం జాతీయ నాయకుడు, ఈ దేశం గుర్తించవలసినటువంటి నాయకుడు. అందుకే ఆయన చేసిన పోరాటాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని కనుమరుగు చేయడం కోసం కొద్దిమంది ఆలోచిస్తున్నారు. ఆయన చరిత్రని కనుమరుగు చేయడం కోసం ఆలోచిస్తున్నారు. రాజ్యాంగం రాశాడు, చట్టం రాశాడు, మన చేతుల్లో పెట్టాడు. 73 సంవత్సరాలు చట్టం అమల్లోనికి వచ్చి 73 సంవత్సరాలు అయిన తర్వాత మన బతుకులు ఏమైనా మారినవా? మారలే. ఈ దేశంలో మన బతుకులు మారలే. ఇంకా ఒక సినిమా వచ్చింది, మీరు అందరూ చూడాలి, కంపల్సరీ చూడాలి. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ 23 అనే పేరు మీద సినిమా వచ్చింది. ఆ 23 అనే పేరు మీద వచ్చిన సినిమా ఈ దేశంలో జరిగిన ఒక దుర్మార్గాన్ని చిత్రించింది. ఆ దుర్మార్గం ఏమిటో తెలుసా? 40 సంవత్సరాల కిందట ప్రకాశం జిల్లాలో చుండూరు అనే గ్రామంలో, కారంచేడు అనే గ్రామంలో ఒక చెరువు ఉన్నది. మాదిగలకు ఒక చెరువు, వేరే కులాలకు ఒక చెరువు, నీళ్లు తాగే చెరువు. ఆ చెరువులో మాదిగలు నీళ్లు తాగే చెరువులో, అక్కడ క్రైస్తవులు ఉంటారు చాలా మంది ఆ ఊరిలో. మాదిగలు నీళ్లు తాగే చెరువులో ఒక కమ్మ యువకుడు 2 ఎద్దులను తీసుకొని వచ్చాడు చెరువు దగ్గరికి. 2 ఎద్దులను తీసుకొని వచ్చి ఆ ఎద్దులకి దాన పెట్టాడు. దాన పెట్టిన తర్వాత ఆ దాన పెట్టిన బుట్లను తీసుకెళ్లి ఆ చెరువులో కడిగాడు. కడుగుతే అక్కడ ఉన్నటువంటి సువార్తమ్మ అనే ఒక అమ్మాయి అడిగిందట, ఏమిటయ్యా ఇవి, మేము తాగే నీళ్లు కదా, మీకు ఒక చెరువు ఉంది, మీ చెరువులో మేము వచ్చి ఇట్లా చేస్తే నీవు ఊరుకుంటావా? మేము నీళ్లు తాగే చెరువులో ఎద్దుల బుట్టలు కడుగుతావా, దాన తీసుకొచ్చి కడుగుతావా అని అడిగినందుకు ఆ కమ్మాయన ఆయన ఏం చేశాడో తెలుసా? చెర్నాకోలతోన ఆ అమ్మాయిని కొట్టాడు. చెర్నాకోలతోన కొడితే అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఇంకొక ఆమె
చేతిలో బిందె ఉంటే ఆ బిందె తీసుకొని మమ్మల్ని ఎందుకు కొట్టావు, అడిగినందుకు మమ్మల్ని కొడతావని ఆ బిందెతో ఆయన కొడుతూ ఉంటే అడ్డం పెట్టిందట. బిందెను అడ్డం పెట్టినందుకు నన్ను కొట్టింది అని చెప్పి బిందెతో నన్ను కొట్టిందని ఊళ్ళెక్కు పోయి మొత్తం కమ్మ వాళ్ళందరినీ ఏకం చేసి రాత్రిపూట కూసోని ఒక కుట్ర చేశారు. మాదిగ పల్లెవీన దాడి చేసి చంపాలని కుట్ర చేశారు. కుట్ర చేసి అందరు కలిసి చుట్టుపక్కల ఊళ్ళో అందరిని పిలిపించుకున్నారు. ఆ ఊరికి కారంచెడు గ్రామంలో అందరిని పిలిపించుకొని గొడ్డన్లు, బరిసెలు, కత్తులు, కొడవన్లు, కారం పొట్లాలు పెట్టుకొని ఉదయం 4 గంటల సమయంలో కోడిగూస సమయంలో మాదిగ పల్లెవినికి పోయి మొత్తం బయట నుంచి ఇళ్లకు తలుపుకు గొల్లాలు బయట నుంచి పెట్టి తగలబెట్టి బయటికి వచ్చినటువంటి వాళ్ళని, కనిపించిన వాళ్ళని కత్తులతో గొడ్డలతో నరికేశారు. 1985లో జరిగింది. ఇది జూలై 17వ తారీఖు నాడు. ఈ దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కూడా మా పరిస్థితి ఎక్కడుందంటే నీళ్లు అడిగినందుకు, తాగే నీళ్లు అడిగినందుకు మమ్మల్ని నరికి చంపేస్తా. అక్కడ పక్కన చుండూరు అనే ఒక గ్రామం ఉంటుంది. 91లో జరిగింది. కారంచెడు జరిగినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. అక్కడ దాడి చేసినటువంటి దగ్గుబాటి చెంచురామయ్య, ఎన్టీ రామారావు వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు కమ్మలైతే మాదిగల విన దాడి చేసి చంపింది కమ్మవాళ్ళు. అప్పుడు గద్దర్ ఒక పాట రాశాడు. కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది. మాదిగ పల్లె మీలాగనే పెదదనవాడ గ్రామం లాగానే ఒక మాదిగ పల్లె. కారంచెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె. ఓరే గీరని ఎవడన్నంటే, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటది. కుర్చీలో కూసుని కాపి దాగుతే ఉన్న దొరలకే కడుపుల మంట. ఎవనబ్బా సొమ్మేం తింటలేం, ఎవనబ్బా సొమ్మేం తింటలేం, మా సొమ్ము మా ఇష్టమంటది. ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వులా పల్లెలుంటది. బరిసెనెత్తుకొని పందెమాడుతే ఊరి దొరలకే ఉచ్చబడుతుంది. దళిత పులులు అని రాశాడు గద్దర్ ఆ ఊరు గురించి, ఆ పోరాటం గురించి. అట్లాంటి ఊరును శ్మశానం చేశారు. కమ్మవాళ్ళు చంపేశారు. 7 మందిని చంపేశారు 40 ఏళ్ల కిందట. అక్కడి నుంచి వెళితే గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లాలో చుండూరు గ్రామం, చుండూరు గ్రామంలో మాలలను చంపేశారు. 7 మంది మాలల్ని ఒక మాదిగని కలిపి 8 మందిని చంపేశారు. ఎందుకు చంపేశారో తెలుసా? ఆ ఊరిలో సినిమా టాకీస్ ఉంటుంది. సినిమా టాకీస్ లో మాదిగలు సినిమా చూడాలని పోతే ఎక్కడ చూడాలి? కింద కూర్చొని చూడాలి. నేల టికెట్ అని ఒక సినిమా కూడా వచ్చింది కదా. మాదిగలు అంటే నేల టికెట్ కాదు వాళ్ళ దృష్టిలో. కానీ చదువుకున్న పిల్లలు ఏం చేశారంటే డైరెక్ట్ గా వెళ్ళి కుర్చీ టికెట్ తీసుకొని వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నారు. ఆ ఊళ్ళో రెడ్లు ఉన్నారు. ఆ రెడ్లు చూశారు, మా కండ్ల ముందు కుర్చీ మీద కూర్చొని సినిమా చూస్తారా మాలలు, అట్టాలు మాలలు, నేల మీద కూర్చోవలసిన వాడివని చెప్పి ఇంటర్వెల్లో గొడవ చేసుకొని మాల పిల్లల్ని కత్తులతో బరిసెళ్లతో నరికి చంపి 8 మంది శవాలని గోనె బస్తాల్లో కట్టిపడేసి తుంగభద్ర నది కాలువలో పడేశారు. ఇది గుంటూరు జిల్లాలో జరిగింది. సినిమా చూస్తామంటే చంపేస్తారు, నీళ్లు తాగుతామంటే చంపేస్తారు, మనిషిగా బతుకుతామంటే చంపేస్తారు, మంచి బట్టలు కట్టుకుంటే చంపేస్తారు. రాజ్యాంగం ఎక్కడ అమలైంది? 2018లో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టిన రాష్ట్రం గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఒక పిల్లవాడు బర్త్డే జరిగితే ఆ బర్త్డే రోజు వాళ్ళ నాయన అడిగాడట, నీకు బర్త్డే గిఫ్ట్ ఏమి ఇవ్వాలి బిడ్డ అంటే, నాన్న నాకు ఒక గుర్రాన్ని కొని నేను గుర్రం మీద ఎక్కాలని ఉందంటే వాళ్ళ నాన్న గుర్రం కొనిచ్చాడు. ఆ గుర్రం మీద ఎక్కిన పిల్లవాడు ఊరిలోకి వెళ్ళాడు. ఆ ఊరిలోకి వెళితే ఊరి వాళ్ళందరూ ఆ పిల్లవాడిని పట్టుకొని గుర్రాన్ని దింపి చెట్టు కట్టేశారు. ఈ ఊరిలో గుర్రం ఎక్కాలంటే మేము పటేళ్లను మాత్రమే గుర్రం ఎక్కాలి, మోడీలో మాత్రమే గుర్రం ఎక్కాలి, నీవు ఒక మాదిగవాడి గుర్రం ఎక్కుతావని చెప్పేసి ఆ చెట్టు కట్టేసి కొట్టి చంపేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 7 ఏళ్ల కిందట జరిగింది. ఈ దేశంలో గుర్రం ఎక్కుతూ చంపుతారు, మంచి బండి కొనుక్కుంటే చంపుతారు, గౌరవంగా బతకనివ్వరు. అంటే కులం ఇంకా మనల్ని వెంటబడి తరుముతున్నది. అది పెద్ద ధనవాడైనా, అది చిన్నతాండ్రపాడైనా, అది ఐజా అయినా, అది గట్టు అయినా, లేదా అది గద్వాలైనా, అది కొల్లాపూర్ అయినా, అచ్చంపేట అయినా, అది మోడీ గుజరాత్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఎక్కడైనా సరే కులం వెంటబడి తరుముతూ ఉన్నది. దాడులు చేస్తున్నారు, తినే తిండి మీద దాడులు చేస్తున్నారు,
చర్చిల మీద దాడులు చేస్తున్నారు, కట్టె బట్ట మీద జాడి చేస్తున్నారు. ఈ దేశంలో బతకాలంటే ఒకే మతాన్ని నమ్ముకోవాలి, ఈ దేశంలో బతకాలంటే ఒకే తిండి తినాలి, ఈ దేశంలో నివసించాలంటే ఒకే భాష మాట్లాడాలి అన్నంత వరకు ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు మనల్ని నెట్టేస్తున్నారు. ఇంకెక్కడి రాజ్యాంగం అండి? అంబేద్కర్ ఇంత కష్టపడి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం మన చేతుల్లో లేకుండా, అది అమలు కాకుండా, మనకు హక్కులు లేకుండా రోజు రోజుకు దాన్ని ఒక్కొక్క పేజీ చింపేసుకుంటూ వస్తున్నారు. కనుక మీరు ఆలోచించాలి. మనం మౌనంగా ఉంటే, మనకేమి పట్టనట్లుంటే, నాకెందుకులే వానింట్లో జరిగింది, నాకెందుకులే ఆ ఊర్లో జరిగింది, నాకెందుకులే ఆ రాష్ట్రంలో జరిగిందంటే రేపు నీ రాష్ట్రానికి వస్తుంది, నీ ఊళ్ళోకి వస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది. కారుంచంలో జరిగింది నీ ఊరు కూడా రావచ్చు, తెలియదు. అందుకే మనల్ని దోపిడీ చేసే వాళ్ళు, ఈ దేశాన్ని దోపిడీ చేసే వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే వాళ్ళు, దోపిడీ చేసే వాళ్ళకి కులం ఉంది. వాళ్ళు రెడ్లు అవుతారు, వాళ్ళు వెలమలు అవుతారు, వాళ్ళు కాపులు అవుతారు, వాళ్ళు కమ్మలు అవుతారు. దోపిడికి గురయ్యే వాళ్ళకి కులం ఉన్నది. వాళ్ళు మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజ, గౌండ్ల, బోయ. దోపిడికి గురయ్యేది మనం, దోపిడీ చేసేది వాడు. వాడు దోపిడీ చేయడానికి, ఇప్పుడు నా మిత్రుడు రఘు చెప్పాడు కదా, ఇవి దోపిడీ గొడుగు కింద ఉండే పార్టీలు. అన్ని పార్టీలు ఒకటే, ఇవి దోపిడి గొడుగు కింద ఉండే పార్టీలు గనక దోపిడి వర్గ పార్టీలు. వాళ్ళు మనల్ని దోపిడీ చేయడానికి మన మధ్యన గోడలు పెడతారు, మన మధ్యన వివాదాలు పెడతారు, మన మధ్యన ఘర్షణ సృష్టిస్తారు. మనం ఐకమత్యం అయితే వాళ్ళని అడుగుతామనే భయం ఉంది గనక మనల్ని ఐక్యం కాకుండా చూస్తారు. అందుకే వాళ్ళు బతకడానికి ఒకసారి యుద్ధం అంటారు, ఒకసారి మతం అంటారు, ఒకసారి గుడి అంటారు, ఒకసారి భాష అంటారు. రకరకాల పేర్లతో వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తుంటారు. గనక ఆలోచించండి. మనం ఐక్యంగా ఉంటేనే మన పిల్లలకి చదువులు, మనం ఐక్యంగా ఉంటేనే మన పిల్లలకి ఉద్యోగాలు, మనం ఐక్యంగా ఉంటేనే మనకు భూములు, మనం ఐక్యంగా ఉంటేనే మనకు ఆత్మగౌరవం, మనం ఐక్యంగా ఉంటేనే మనం బతకగలం. రేపు రానున్న కాలంలో ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. పెదదనవాడ గ్రామ ప్రజలారా, యువతి యువకుల్లారా, ఇంత అద్భుతంగా సభం చేశారు. పూలే విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని మీ ఊళ్ళో నిర్మాణం చేసుకున్నారు. ఈ చైతన్యం అంబేద్కర్ ఇలా వేలు పెట్టి చూయిస్తున్నాడు. చేతిలో పుస్తకం ఉన్నది, ఆ వేలు ఎక్కడికి చూయిస్తున్నాడు? చైతన్యం వైపు వెళ్ళండి, సూర్యుని వైపు వెళ్ళండి, పోరాటం వైపు వెళ్ళండి, మీ హక్కులు సాధించుకోండి అని వేలు పెట్టి చూయిస్తున్నాడు. చైతన్యం రావాలంటే, పోరాటం చెయ్యాలంటే, హక్కులు రావాలంటే ఏముండాలి? పుస్తకం, జ్ఞానం ఉండాలి. గనక మీరు చదువుకోండి, మీ పిల్లల్ని చదువుకోండి. చాలా గ్రామాల్లో, నేను మొన్న ఖమ్మం పోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నాకు చెప్తూ ఉన్నారు, ఒక్క మాట చెప్పండి సార్ మీ నోటితో. ఆ మాట ఏమిటంటే, మా ఊళ్ళో ఉన్న పిల్లలు 20 ఏళ్ల పిల్లలు, 18 ఏళ్ల పిల్లలు, 16 ఏళ్ల పిల్లలు, మగ పిల్లలు తాగుడుకు బానిసలయ్యారు సార్. గంజాయి తాగుతున్నారు సార్, మత్తు పదార్థాలు తింటున్నారు సార్, కళ్ళు తాగుతున్నారు సార్, తాగి వచ్చి తల్లిదండ్రులు కొడుతున్నారు సార్. ఈ మాట మీరు చెప్పండి అని అడిగాడు. మీ ఊరిలో ఎట్లా ఉందో నాకు తెలియదు. మీ ఊరే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తాగుబోతుల తెలంగాణగా మారింది. ఈ రాష్ట్రానికి అత్యధిక సంపద తాగడం ద్వారా వస్తున్నది. కనుక ఈ ఊరి యువతరం మీరు ఇంత చైతన్యాన్ని ప్రదర్శించారు. మేము వస్తుంటే మాకు ఘనమైన స్వాగతం పలికారు. నాకు రఘుకు మీ యువతరంలో ఉడుకు నెత్తురు చూస్తే నాకు ఆనందం వేసింది. మీ ఉడుకు నెత్తురు చచ్చిపోతుంది. మీ ఊరిలో ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకోండి, రేపటి నుంచి మేము తాగుడుకు బానిసలం కాదు, అంబేద్కర్ లాగా స్వచ్ఛంగా, నీతిగా, నిజాయితీగా ఉంటామని మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. అప్పుడే మీ గ్రామం బాగుపడుతుంది. మీ గ్రామమే కాదు, ఏ గ్రామం అయినా బాగుపడుతుంది. మీరు తాగుతే మీ నెత్తురు చచ్చిపోతుంది, మీరు తాగుతే కార్యం చెడిపోతుంది, ఊపిరితిత్తులు చెడిపోతాయి, గుండె చెడిపోతుంది, మీ కుటుంబానికి కాకుండా పోతారు. మీరు చచ్చిపోతే మీ తల్లిదండ్రులు ఆగమవుతారు. పెళ్లి చేసుకున్న వాళ్ళైనా సరే మీరు తాగుతే మీ కళ్ళ ముందే మీ పిల్లలు అనాథలవుతారు. మీ భార్య మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్య అనాథ అవుతుంది. అందుకే తాగుడుకు బానిస కాకండి. మీరు డబ్బులు పెట్టి కష్టపడతారు, రోజు కష్టపడితే 500, 1000 రూపాయలు వస్తాయి, 200 తీసుకెళ్లి తాగుతారు. మీరు కష్టపడితే వచ్చిన డబ్బును తీసుకెళ్లి అక్కడ పెడితే ఆ డబ్బు ఎక్కడికి పోతుందో తెలుసా? ఆ డబ్బు పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతుంది. వైన్ తయారు చేసిన వాడు, బీరు తయారు చేసిన వాడు, చీపు లిక్కర్ తయారు చేసిన వాడు, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 100 రూపాయలు, 200 మీ జేబులకి చిల్లులు పడుతున్నాయి. వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. తాగిన తర్వాత మీరు హాస్పిటల్ పాలైతే మళ్ళీ మీరు హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టాలి. మళ్ళీ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? హాస్పిటల్ మనవి కావు, మళ్ళీ ఈ డబ్బులు వాళ్ళకే వెళ్తున్నాయి. అనారోగ్యం పాలైన డబ్బు వాళ్ళకే పోతుంది, తాగిన డబ్బు వాళ్ళకే పోతుంది, జల్సాలు చేసిన డబ్బు వాళ్ళకే పోతుంది. ఈ మధ్య విపరీతంగా జల్సాలకు అలవాటు పడుతున్నారు. పండుగలని, పబ్బాలని, పుట్టినరోజులని, జాతరలని, ఫంక్షన్లని, రకరకాల పేరు మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
మీరు పెట్టే డబ్బంతా కొబ్బరికాయ కొంటే డబ్బు వాళ్ళకే పోతుంది, ఊదిబత్తులు కొంటే డబ్బు వాళ్ళకే పోతుంది, బట్టలు కొంటే డబ్బు వాళ్ళకే పోతుంది, కందులు ఏమైనా సరే బియ్యము మీరు ఏమి కొన్న డబ్బు వాళ్ళకే పోతుంది. మనం చేసే ప్రతి ఖర్చు విలువైంది, ప్రతి పైసా విలువైంది. డబ్బును ఆదా చేయండి, వృధా చేసుకోకండి. మీ పిల్లల్ని బాగా చదివించండి, అప్పుడు మాత్రమే మనం బాగుపడగలుగుతాం. కనుక వివిధ ఖర్చుల పేరు మీద అనవసరమైన ఖర్చులు చేయకండి. మీ ఇంట్లో కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి పెట్టండి, పిల్లల్ని పుస్తకాల వైపు మళ్లించండి. సెల్ ఫోన్ చేతులకు ఇవ్వకండి, సెల్ ఫోన్ చేతులకు ఇస్తే చెడిపోతారు. పుస్తకాలు చేతులకు ఇస్తే ఒక అంబేద్కర్ అవుతారు, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే అవుతారు. మీ ఊరును బాగు చేసుకోండి, కుటుంబాన్ని బాగు చేసుకోండి, ఊరును బాగు చేయండి, సమాజాన్ని బాగు చేయండి, దేశాన్ని బాగు చేయండి. రోగగ్రస్తమైన భారతదేశాన్ని బాగు చేసే బాధ్యత మనందరి మీద ఉంది. గనక ఇంత పెద్ద చైతన్యాన్ని ప్రదర్శించి ఇంత సభ నిర్వహించిన మీకు పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.